హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ అండ్ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి మనకి అన్ని సబ్జెక్టులు ఎంపీసీ ఆర్ బైపీసీ పాస్ మార్క్ ఎంత, పాస్ మార్క్కి మనం ఎంత దగ్గరలో వస్తే వాళ్ళు పాస్ మార్క్ వేస్తారు మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక లైక్ అయితే చేయండి. చిన్న సపోర్ట్ అనేది అయితే ఉంటుంది. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాంగ్వేజెస్ అనమాట. సాంస్క్రిట్, తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఈ 4 సబ్జెక్టులకు గాను మనకి పాస్ మార్క్ వచ్చేసి 35 మార్కులు అండి. ఈ 35 మార్కులు గాను మీరు 27 నుంచి 28 మార్కులు తెచ్చుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ మనకి ఫిజిక్స్ చూసుకున్నట్టయితే పాస్ మార్క్ వచ్చేసి 21 మార్క్ అండి. ఇందులో మీరు మినిమం మార్క్స్ వచ్చేసి 18 మార్కులు మీరు స్కోర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే దగ్గర 21 అయితే వేస్తారండి. లాంగ్వేజెస్ అయితే 27 నుంచి వెళ్ళి ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చేసి 21 మార్కులు గాను 18 నుంచి 19 మార్కులు అయితే తెచ్చుకోవాలి. మీరు 18 మార్కులు కానీ తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా ఇంకొక 2 మార్కులు ఎక్కడో దగ్గర చూసి మనకి 21 అయితే వేస్తారు. మీరు 21 తెచ్చుకోవాలి. పోనీ 21 దాటి వచ్చేసినా పర్లేదు, 21 కన్నా తక్కువ వచ్చాయి అనుకోండి ఖచ్చితంగా 18 అయితే రావాలి. అప్పుడే మీరు పాస్ అయినట్టు. అండ్ బాటనీ, జువాలజీ కూడా మనకి 18 మార్కులు వస్తే 21 మార్కులు అయితే వేస్తారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ కాబట్టి మనకి 18 మార్కులు అనేది అయితే ఖచ్చితంగా కన్ఫామ్గా అయితే మీ పేపర్లో అయితే ఉండాలి. 18 మార్కులు ఉంటే 21 అయితే వేస్తారు. అండ్ ఇంకా ఫైనల్గా మనకి మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్కి చూసుకున్నట్టయితే పాస్ మార్క్ వచ్చేసి 27 మార్కులు. కొంతమంది 26 అంటారు, కొంతమంది 27 అంటారు. బట్ మనకి 75కి మీరు కావాలనుకుంటే దాన్ని బై చేస్తే మనకి 27 మార్క్స్ అయితే వస్తుంది అనమాట. 27కి గాను మీకు 21 మార్క్స్ అయితే రావాలన్నమాట. 21 to 22 మార్క్స్ అనేది మీ పేపర్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళైతే వేస్తారు. టైం పేపర్ అయితే కొద్దిగా సింపుల్గానే ఉంటుందండి కరెక్షన్ అనేది అయితే. సప్లీతో పోల్చుకుంటే సప్లీకి వెళ్ళారంటే కొద్దిగా టఫ్గానే ఉంటుంది కరెక్షన్ అనేది అయితే. అండ్ పేపర్ కూడా టఫ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యాథ్స్లో ఫార్ములాస్ అనేవి అయితే ఖచ్చితంగా మీకు ఏ ఫార్ములా అయితే అక్కడ పడుతుందో ఆ ఫార్ములా అయితే కంపల్సరీగా రాయండి. కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ బాగుండాలండి. మీరు పేపర్ ఎంత బాగా ప్రెజెంట్ చేస్తారో దాన్ని బట్టే మీకు మార్క్స్ అనేవి అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నట్టయితే మీకు 21 నుంచి 22 మార్కులు అయితే వచ్చాయి. మీరు పేపర్ ప్రజెంటేషన్ అయితే బాగా ఉంది. ఎక్కడ కూడా తప్పులే కొట్టుకుంటూ ఉంచారు. అప్పుడు ఏం చేస్తారంటే బాగానే రాశాడు కదా అని చెప్పేసి మనకి 27 దాకా అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. 27 దాకా వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే పాస్ చేస్తారనమాట. పేపర్ ప్రజెంటేషన్ అయితే బాగుంటే మీకు ఏంటంటే మంచి మార్క్స్ అనేవి అయితే వేస్తారనమాట. ఇప్పుడు చెప్పిన మార్క్స్ బట్టి మీరు ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు పాస్ అవుతున్నారా లేదనేది అయితే. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్